మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉంటిరి. ఎందుకంటే దేవుడు తెలియనప్పుడు, దేవుణ్ణి ఎరగనప్పుడు చీకటై ఉన్నాం. దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు చీకట్లో మనం బ్రతికాం. మన జీవితాల్లో వెలుగులోనికి రావాలంటే ఆయన యొక్క మహాకృప మన మీద ఎంతగానో కుమ్మరించబడుతుంది. ఎందుకంటే సత్యమును బట్టి జీవించే వారంగా మనం ఉన్నాము. ఏమి తెలియనప్పుడు మనము ఎట్లా పడితే అట్లా జీవించాము, ఎలా పడితే మనము అలా నడిచాము. ఎలా అంటే అలా మనము మన జీవితాన్ని నడిపించుకున్నాం. కానీ నీవు వెలుగును తెలుసుకున్నావు. ఈ లోకానికి వెలుగు ఎవరై ఉన్నారు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నారు. అయితే ఆ వెలుగును నువ్వు ఒకప్పుడైతే చీకట్లో ఉన్నావు, చీకట్లో జీవించావు, నీకు ఏమీ తెలియదు కనుక, అప్పుడు దేవుని వాక్యము నీకు ప్రకటింపబడలేదు కనుక నీవు చీకటై ఉన్నావు. అప్పుడు నేను చీకటై ఉన్నానా అనుకుంటే అవును. ఎందుకంటే దేవుని వాక్యము ఏం సెలవిస్తుందంటే, నీవు సజీవమైన దేవుణ్ణి నమ్మినప్పుడు, ఆయన యొక్క మార్గాల్లో నడిచినప్పుడు, ఆయన యొక్క మార్గంలో నువ్వు నిలిచినప్పుడు, ఆయన్ని తెలుసుకున్నప్పుడు నువ్వు నిజమైన జీవితంలోనికి వస్తావు. నిజమైన బ్రతుకు నీ మీదకి కుమ్మరించబడుతుంది. ఆ వెలుగు నీ మీద కుమ్మరించబడుతుంది. ఎందుకంటే అప్పటి వరకు నువ్వు అజ్ఞానంలో బ్రతికి ఉంటావు. అజ్ఞానంలో బ్రతికి ఉంటాం మనం. ఎందుకంటే ఉదాహరణగా మన తండ్రులు వారు ఎవరు పక్కంటే ఎవరు ఏది చేస్తే అది చేసేవారు. మన ఊరిలో ఒకరు గొప్పగా ఉందంటే ఆ గొప్పదనానికి దాంట్లోకి వెళ్ళేసి అదే గొప్పదేమో అని నమ్మేవాడు. అంటే పూర్వము ఎవరన్నా ఒకరు ఇదే గొప్ప, ఇదే దేవుడు, ఇగో ఇలాగా బ్రతికితే మాత్రమే మనము దేవుళ్ళో జీవిస్తాము, ఇట్లా నడిస్తేనే మనం దేవుళ్ళలోనికి వెళ్తాము. అయితే భూమిని కూడా ఏమనుకున్నారంటే, అరే బల్లపరుపుగా ఉంది భూమి. అప్పుడు ఏమనుకున్నారు? ఈ భూమిని కూడా బల్లపరుపుగా ఉందేమో, అందుకే మనం పడిపోకుండా ఉన్నాం. కాలము గడుస్తూ ఉండగా మనిషికి జ్ఞానము ఎప్పుడైతే ఎక్కువ అవుతూ ఉందో, అప్పుడు దేవుని యొక్క ఆ యొక్క జ్ఞానము పెరుగుతూ ఉందో, ఆ జ్ఞానము చేత నువ్వు ఎప్పటికప్పుడు మనిషి యొక్క జీవితము పరిపక్వతలోనికి వచ్చినది. మనిషి నీతిని బట్టి నడవటం నేర్చుకున్నాడు. ఎందుకంటే ఎదురుగా ఉన్న వాటిని చూసి, ఒకప్పుడు మన ఊరు మాత్రమే ఇక్కడ వరకే ఉందేమో, మన ఊరు మాత్రమే ఊరుందేమో, ఆ తర్వాత ఊర్లు లేమో అనుకునేవాళ్ళు. ఎందుకంటే చుట్టుపక్కల ఊర్లు ఉండేవి కనుక, అక్కడ చుట్టుపక్కల కూడా ఏముండేవి? ఆ చెట్లు ఉండేవి గనక, ఆ నీరు ఉండేది గనక, ఊరు చుట్టూ నీరు ఉండేది, లేకపోతే చెట్లు ఉండేవి, లేకపోతే ఆ యొక్క కొండలు ఉండేవి. ఆ కొండల వైపున ఆ పక్కకి ఏముందో తెలిసేది కాదు. అంటే గ్రహించలేని మనుషులు. ఎక్కడ ఉంటే అక్కడ మాత్రమే, అది మాత్రమే, ఈ ఊరు మాత్రమే మాకు ఇంతవరకు మాత్రమే బౌండరీ గీసుకుని ఉండేవాళ్ళు. అంటే వారి జ్ఞానం ఆడవరకే ఉన్నది. ఎప్పుడైతే ఆ యొక్క కొండను దాటి పైకి ఎక్కడం నేర్చుకున్నారో, ఆ కొండ పక్కన ఊర్లు కనిపించినాయి వారికి. అవునా? ఇప్పుడు వారికి నా దగ్గర నా చుట్టుపక్కల ఉన్నవారు మాత్రమే ఊరు అనుకున్నాను, నాతో పాటు ఉన్నవారు మాత్రమే ఊరు, నా యొక్క కుటుంబం అనుకున్నాను. ఇంకా దీనికంటే పెద్దగా ఉందా అని మనిషి ఎప్పుడైతే పరిశోధిస్తూ పోయాడో, అప్పుడు జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానంతో నిజమైన దేవుడు ఎక్కడున్నాడా అని ఎతికేటప్పుడు, నిజమైన దేవుడు ఎక్కడున్నాడా? మనం చేసుకున్న దేవుళ్ళ,
లేకపోతే నిజమైన దేవుడు క్రియేటర్ ఎక్కడున్నాడు అన్నది మనిషి చూడటం జరిగింది. ఎందుకంటే వెలుగులోనికి నడుస్తున్నాడు మనిషి. ప్రతిరోజు కూడా జ్ఞానము పెంపొందుతుంది, కిందకి వెళ్తలేదు. చీకటిలో నుండి మనిషి వెలుగులోనికి వస్తాం స్టార్ట్ అయింది. ఎందుకంటే మనము చేసుకున్న ఏ ఒక్క వస్తువు కూడా మనల్ని పాలిస్తానికి వీల్లేదు. మనం చేసుకున్న ఏ ఒక్క వస్తువు అయినా కానీ అది ఒక కర్ర అయి ఉండొచ్చు, ఒక రాయి అయి ఉండొచ్చు, లేకపోతే ఒక నీరు అయి ఉండొచ్చు, ఒక నుప్పు అయి ఉండొచ్చు. ఇది మనము సృష్టించుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఒక గ్లాసులోకి తీసుకుంటే గ్లాసునంత నీళ్ళు అన్న తర్వాత ఇదే దేవుడు అనుకుంటే కాదు కదా. ఎందుకంటే దీన్ని బంధించగలుగుతున్నాం. ఒక చెట్టును తీసుకుని దాన్ని కట్ చేసిన తర్వాత, దాన్ని చెక్కిన తర్వాత ఒక నీ రూపంలాగా చేసుకుని దీన్నే ప్రాణం ఉన్న దేవుడు అనుకుంటే మరి మనం చీకట్లోకి వెళ్ళినట్టే కదా, చీకట్లో జీవిస్తున్నట్టే కదా. ఆ చీకటి నుండి వెలుగులోనికి నీవు బయటికి వస్తున్నావు. నీ జ్ఞానము ఎదుగుతూ వస్తుంది. ఎందుకంటే అప్పుడు వరకు నడతతో సాగే నీ యొక్క జీవితము ముందుకి నేను ఇంకా ఎట్లా వెళ్ళాలనే తర్వాత రాళ్లతో గుండ్రంగా చేసుకుని దాని నుండి కూడా పరిగెట్టడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఒక ఇనప రథమును చేసుకోవడం మొదలుపెట్టాడు, ఒక కర్ర రథమును చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత స్కూటర్లు వచ్చినాయి, ఆ తర్వాత బైకులు వచ్చినాయి. ఇప్పుడు అంటే నువ్వు ఎప్పటికప్పుడు పరిపక్వత చెందుతున్నావు, జ్ఞానంలోనికి వస్తున్నావు. చీకటిని, నీ చుట్టుపక్కల ఉన్న చీకటి అంతా కూడా విడిపోయి నిత్యమైన వెలుగును చూస్తున్నావు. అప్పుడు దేవుడు మరి ఎక్కడ ఉన్నాడు? మరి ఆయన్ని నేను బంధించగలుగుతానా? లేదు. ఆయన్ని నేను బంధించగలుగుతానా? లేదు. మనం ఎక్కడ కూడా మన చేత్తో దేవుణ్ణి ఎక్కడ కూడా బంధించలేము. మన చేత్తో దేవుణ్ణి ఎక్కడ కూడా ఎత్తి ఈ పక్క నుండి ఆ పక్కకి, ఆ పక్క నుండి ఈ పక్కకి పెట్టలేము. ఎందుకంటే ఆయన ఈ భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు. ఈ భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు గనుక మనము ఆ దేవుణ్ణి వెతుకుతూ ఆయన దొరికిన తర్వాత, నీవు నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నువ్వు వెలుగులోనికి వచ్చావు. అంటే రక్షణ నీకు వచ్చినది, నీ జీవితానికి రక్షణ నీకు వచ్చింది. అప్పటి వరకు నా కర్మ, ఏది జరిగినా నా కర్మ, ఏది జరిగినా అయ్యో అని గుండెలు బాదుకున్న నీవు వెంటనే నువ్వు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, వెలుగులోనికి వచ్చిన తర్వాత, దేవా నీవు నాకు సహాయం చేయి, దేవా నీవు నాకు సహాయం చేసి నీవు నన్ను కాపాడు, నువ్వు నన్ను భద్రపరచు. నేను ఇంతవరకు కూడా మూర్ఖత్వంలో ఉన్నా. ఎందుకంటే ఒకప్పుడు బలం ఉన్న వాడిదే రాజ్యంగా ఉండేది, బలగం ఉన్న వాళ్ళదే రాజ్యంగా ఉండేది. దాన్ని వదిలిపెట్టి ఇప్పుడు ఎలాంటి స్థితిలోకి వచ్చామంటే మేధస్సు ఉన్నవాడే రాజ్యం వెళతాడు, జ్ఞానం ఉన్నవాడే రాజ్యాన్ని వెళతాడు. ఆ స్థితిలోనికి వచ్చేసాం మనం. ఎందుకంటే మనము రోజు పరిపక్వత చెందుతున్నాము, వెలుగుని చూడగలుగుతున్నాము. మనము ప్రపంచంలో ఉన్న సమస్తమును ఈ రోజున, ఒకప్పుడు టెలిగ్రామ్లో బతికే వాళ్ళము, ఆ తర్వాత టెలిఫోన్లోనికి వచ్చినాము, టెలిఫోన్ నుండి మొబైల్లోకి వచ్చినాము, పేజర్లలోకి వచ్చినాము, ఇప్పుడు ఏఐ జమానాలోకి వచ్చేసినాము. ఎందుకంటే నువ్వు వెలుగులోనికి వచ్చేసావు పూర్తిగా. ఒకప్పుడు మనిషిని చూడాలంటే ఆ ఊరికెళ్ళి చూడాల్సి వచ్చేది. ఇప్పుడు ఏం చేస్తున్నావంటే నీ మొబైల్లోనే సమస్తం చూడగలుగుతున్నావు. ఎందుకంటే నువ్వు చీకటిలోండి బయటకు వచ్చావు గనక, నీకున్న సంఖ్యలను నువ్వు తెంపుకొని బయటికి రాగలిగినావు గనక, ఆ యొక్క నిత్యమైన వెలుగులోనికి నువ్వు వచ్చేవు. అంటే ఇంతకు ముందు దేవుడు తెలవలేదు గనక నీవు ఎక్కడో జీవించావు. దేవుడు అంటే ఇక్కడే ఉంటుందేమో అనేసి కొందరికి మాత్రమే లొంగి
నీ జీవితం కొంతమందికి మాత్రమే లొంగిపోయింది. కొందరు మాత్రం నీ మీద ఎలాంటి స్థితినైనా కానీ నడిపించగలిగారు. కానీ ఇప్పుడు కొందరు అధికారం నీ మీద నడపటానికి లేదు. నీ అధికారము దేవుడి మీద, దేవుడే నీ మీద అధికారిగా ఉన్నాడు. దేవుడే నీకు రక్షణగా ఉన్నాడు. ఈ రక్షణ వలయము నీ మీద కుమ్మరించబడుతుంది. అందుకే ఒకప్పుడు నువ్వు చీకట్లో ఉన్నావు, ఇప్పుడు వెలుగులోనికి వచ్చినావు. వెలుగులోనికి వచ్చే కొద్దిని సమస్తము చెల్చుకోగలుగుతావు. ఏంది నా జీవితం తర్వాత నేను ఇంకా ఈ జీవితం ఇక్కడికే అంతమా, లేకపోతే ఇంకా గొప్పగా ఉన్నదా? ఈ జీవితము ఏడవరకే అంతమా, ఇంకా గొప్పగా ఉందా? ఇంకా ఏదో అన్వేషించాలి. నీవు అన్వేషిస్తూ ఉన్నావు. వెలుగులోనికి వచ్చినావు, అన్వేషిస్తున్నావు. భూమికి పైగా వెళ్ళేసి భూమినే ఫోటోలు తీసి అంతవరకు ఎదిగినావు. ప్రతి గ్రహాన్ని చూడగలుగుతున్నావు. అప్పుడు భూమిని గుండ్రంగా ఉందని నమ్మినావు. ఆ తర్వాత మనం ఉన్నదే ఒక భూమి కాదు, ఇంకా అనేక గ్రహాలు ఉన్నాయి. మనం ఉన్నది సూర్య కుటుంబంలో ఉన్నాము. సూర్యుని చుట్టూ తిరిగే కొన్ని గ్రహంలో ఒక గ్రహమైన ఈ యొక్క భూమి అనే గ్రహం మీద ఉన్నాము. ఇలాంటి ఎన్నో గ్రహాలు ఉన్నాయి. ఇది సృష్టించిన వాడెవరు? ఈ యొక్క గ్రహాన్ని సృష్టించిన వాడు, ఈ ప్రాణాన్ని ఇచ్చిన వాడు ఎవరు అని అన్వేషించినప్పుడు దేవాది దేవుడు నీకు పరిచయం చేసుకున్నాడు. దేవాది దేవుడు నిన్ను పరిచయం చేసుకున్నాడు. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆయన మూలంగా కలిగిన ఉన్నది. సమస్తము కూడా ఆయన మూలంగా కలిగి ఉన్నది. ఈ నిజాన్ని తెలుసుకున్నాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడి యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన వలన సమస్తము ఈ సృష్టి యావత్తు కూడా కలిగి ఉన్నది. ఆయనే కృపా సత్య సంపూర్ణుడై ఈ భూమి మీదకి మధ్యవర్తిగాను ఒక నరుడుగాను వచ్చి మనల్ని గొప్ప వెలుగులోనికి నడిపించిన దేవుడుగా ఉన్నాడు అన్నట్టు. ఆయన నిన్ను ఆదరించేవాడుగాను, నిన్ను నిలబెట్టేవాడుగాను, నిన్ను సమస్తంలో దీవించేవాడుగాను ఉన్నాడు. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నువ్వు వచ్చేవంటే నీ జీవితము సంపూర్ణంగా మారిపోతుంది. సంపూర్ణమైన మార్పులోనికి వచ్చేవు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నన్ను వెంబడించువాడు చీకటిలో నుండక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పెను. ఏమన్నాడు? మరలా యేసు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉన్నాడని వారితో చెప్పాను. చూడండి, వాక్యం సెలవిస్తుంది. నాతో నా వెనక నడిచేవాడు, నన్ను తెలుసుకుని నడిచేవాడు వెలుగులోనికి నడుస్తాడు. నన్ను తెలుసుకుని నడిచేవాడు జీవపు వెలుగు అంటే రాత్రి అవుతుంది, పగలవుతుంది కదా.
రాత్రి అవుతుంది, పగలవుతుంది, మళ్ళా తెల్లారుతుంది, మళ్ళా రాత్రి అవుతుంది, మళ్ళా పగలవుతుంది కదా. ఈ వెలుగు కాదు, జీవపు వెలుగు. నీవు అనేకులకు మాదిరిగా నిలవగలుగుతావు. అనేకులకు మాదిరిగా నిలబడి అనేకుల రక్షణలోనికి నువ్వు నడవగలుగుతావు. అనేకుల మార్గాన్ని నీవు సిద్ధపరచగలుగుతావు. ఎందుకన్నాడు? మళ్ళా ఈ వాక్యం మళ్ళీ చూడండి. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండెనని వారితో చెప్పెను. యేసు ప్రభు వారితో నడిస్తే ఏమవుతుంది? జీవపు వెలుగు కలిగి నడుస్తారు. వెలుగు కలిగి నడిచి ఆయన యొక్క మార్గములో నడిపించబడతారు. ఎందుకంటే ఆ వెలుగు సమస్త జ్ఞానమును కుమ్మరించబడుతుంది. చూడండి, అపోస్తుల కార్యములో 26వ అధ్యాయము 18వ వచనము. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను ఏమన్నాడు? పాప క్షమాపణ కలిగి వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను యొక్క బంధకములో నుండి బయటికి వచ్చేవారుగా ఉన్నారు. ఎందుకంటే సాతాను యొక్క సంఖ్యల నుండి వారు బయటికి వచ్చినట్టుగా కనిపిస్తున్నారు. సాతాను యొక్క క్రియల నుండి వారు బయటకు వచ్చినట్లుంది. ఎందుకంటే సాతాను నిన్ను నాశనం చేస్తానికి వాడుకుంటుంది. ఎందుకంటే లోకపు ఏది కూడా మనతో నిలబడని వాటిని చూసి, ఏది కూడా మనకి సదాకాలం నిలిచి ఉండేదానిగా కాకుండా ఏ సమయానికి ఆ సమయంలో మాయమైపోయేదాన్ని ఇంకా వెనుక పరిగెడుతూ ఆ యొక్క క్రియలను, ఆ యొక్క కార్యములను చేయటానికి ముందుకు పరిగెడుతూ ఉన్నారు. ఎందుకంటే అందుకే దేవుడు ఏమంటున్నాడు? మళ్ళా దేవుడు వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను యొక్క అధికారం నుండి దేవుని వైపుకు తిరిగి నా యందు విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యమును పొందినట్లు. చూడండి, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యము పొందినట్లు వారి కనులకు తెరవుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. నేను నిన్ను వారి యొద్దకు పంపెదను అని చెప్పాను. నేను నిన్ను వారి యొద్దకు పంపెదను. ఎందుకు? చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను యొక్క బంధకాల నుండి. ఎందుకంటే మనం ఒక వస్తువుని తీసుకుంటే ఆ వస్తువు యొక్క వ్యాలిడిటీ ఎంత ఉంటుంది? 1 సంవత్సరమా, లేకపోతే 10 రోజులా, 5 రోజులా ఉంటుంది. సాతాను యొక్క క్రియలు కూడా గంతే. సాతాను యొక్క క్రియలు కూడా అంతే. ఎందుకంటే సాతాను యొక్క అధికారం నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణ. మొదట ఏం జరిగింది? పాప క్షమాపణ. నువ్వు చేసిన సమస్త పాపముల నుండి దేవుడు విడుదల చేస్తా అంటున్నాడు. పాప క్షమాపణ నీ దగ్గరికి వస్తుంది. నువ్వు ఆడిన ప్రతి ఆటను, నీకు తెలియక చేసిన ప్రతి పాపమును కూడా దేవుడు క్షమిస్తా అంటున్నాడు. నువ్వు చేసే ప్రతి పాపమును మాట ద్వారా చేస్తున్నావో, లేకపోతే సూపు ద్వారా చేస్తున్నావో, లేకపోతే చాతల ద్వారా చేస్తున్నావో, నడత ద్వారా చేస్తున్నావో, నీ శరీరం ద్వారా చేస్తున్నావో, ఏ పాపమునైనా కానీ క్షమిస్తా అంటున్నాడు. ఎందుకంటే క్షమాపణ ఆయన ద్వారా
ఉన్నది. క్షమాపణ ఆయన ద్వారా ఉంది. పాప క్షమాపణ, పరిశుద్ధపరచు పరిశుద్ధపరచబడిన, ఎందుకంటే పరిశుద్ధపరచబడిన వారిలో నీకు స్వాస్థ్యం ఇస్తా అంటున్నాడు. పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం ఇస్తానంటే ఎవరు? అబ్రహాము మొదలుకొని ఎందరైతే దేవుని యొక్క ప్రవర్తనగా ఉన్నారో వారికి ఎక్కడైతే స్వాస్థ్యం ఇచ్చాడో దేవుడు, ఎక్కడైతే ఉండటానికి స్థలం ఇచ్చాడో ఆ స్థలములో, ఆ యొక్క పరిశుద్ధ స్థలములో నిన్ను ఉంచుతా అంటున్నాడు. ఆ యొక్క పరిశుద్ధ స్థలములో నిన్ను నడిపిస్తా అంటున్నాడు. ఆ యొక్క పరిశుద్ధ స్థలములో నిన్ను లేవనెత్తా అంటున్నాడు. ఎందుకంటే పరిశుద్ధులతో పాటు నిన్ను కూడా లేవనెత్తా అంటున్నాడు. ఎందుకంటే వారి యొక్క జీవితాన్ని సమస్తము త్యాగం చేసి వారి జీవితాన్ని త్యాగం చేసి మనుష్యుల కోసము వారి ప్రాణాలు పెట్టిన ఆ యొక్క ప్రవర్తన యొక్క జీవితాన్ని చూసినప్పుడు, వారి జీవితాన్ని ఎలాగైతే వెలుగ్గా నింపాడో నీ జీవితాన్ని కూడా అలాగా వెలుగ్గా నింపి వారి స్వాస్థ్యంలో వారికి ఇచ్చిన స్వాస్థ్యం ఏంది? పరలోక రాజ్యము, ఉన్నత స్థలము. ఆ ఉన్నత స్థలంలో నీవు కూడా ఉండినట్లు ఆయన నీకు కూడా పాలిస్తున్నాడు, ఆ స్థలమునిస్తున్నాడు. పాపాన్ని క్షమించి, నువ్వు చేసిన ప్రతి పాపాన్ని క్షమించి, చీకటి కార్యములన్నిటినీ క్షమించి, నువ్వు నడిచిన నడతనంతా క్షమించి, నిన్ను పాప క్షమాపణలో తీసుకొచ్చి ఆయన పరిశుద్ధులతో పాటు నీకు కూడా పాలిస్తా అంటున్నాడు. ఆ పరిశుద్ధ పాలన ఇచ్చినప్పుడు నీవు నిత్యమైన వెలుగులోనికి నడిపించబడతావు. నిత్యమైన వెలుగులోనికి నడిపించబడి అనేకులు నీ నీ యొక్క మాటల చేత రక్షణ పొందుతారు. అదే 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రసురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తనబడిన ప్రజై ఉన్నారు. దేవుని యొక్క సొత్తయున్న ప్రజై ఉన్నారు, యాజక సమూహంగా ఉన్నారు. ఎందుకంటే నీవొక్కడివే కాదు, నీతో పాటు ఉన్న సమస్తాన్ని కూడా నీవు రక్షించగలుగుతావు. ఎందుకంటే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన ఆయన యొక్క గుణాతిశయము. ఆయన యొక్క గుణాతిశయం అంటే ఎవరి గుణాతిశయము? యేసు ప్రభు యొక్క గుణాతిశయము. ఆయన ఎలాగైతే నీతో నిలిచి ఉన్నాడో, ఎలాగైతే నిన్ను దీవించి ఉన్నాడో, అలాగే నీ చుట్టుపక్కల వాడిని కూడా దీవిస్తా అంటున్నాడు. ఎందుకంటే నీవు ఏ వాక్యమైతే ప్రకటిస్తున్నావో ఆ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సాతాను యొక్క సంఖ్యల నుండి విడుదలయ్యి ఆయన యొక్క మహిమలోనికి నడిపించబడతారు. ఆయన యొక్క కృపలోనికి నిలవబడతారు. ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క సమాధానము మీకు తోడై ఉండటం వల్ల ప్రతి ఒక్కరి మీద కూడా నీ నోటి మీద ఉన్న ఆ వాక్యము వారి యొక్క వెలుగులోనికి నడిపిస్తారు. వారిని కూడా ఎవరైతే ఆ యొక్క చీకటి యొక్క బంధకాల్లో ఉన్నారో, చీకటి యొక్క ఆలోచనలో ఉన్నారో, ఇదే జీవితమేమో అనేసి ఏదో ఆ కొంచెంలో ఉన్నారో, అది కాదు జీవితము, నిత్యత్వము పైన ఉందని మనల్ని నడిపించే దేవుడుగా ఆయన నిన్ను సిద్ధపరుస్తున్నాడు. అనేకులకు ఉప్పుగా నిన్ను చేస్తున్నాడు, అనేకులకు వెలుగుగా నిన్ను చూస్తున్నాడు. ఎందుకంటే ఆ యొక్క చీకటి బంధకాన్ని తెంపివేస్తానికి, ఆ చీకటి కార్యాన్ని నీవు నలగొడటానికి ఆయన నిన్ను గొప్పగా ఎంచుకొని ఆయన యొక్క క్రియల చేతను, ఆయన యొక్క కార్యముల చేతను నిన్ను బలపరుస్తున్నాడు. నిన్ను బలపరిచి నిన్నే ఆయన యొక్క గుణాతిశయములు నీలోనే క్రీస్తు జనించులాగా, క్రీస్తు నీలోనే జన్మించడం అన్నట్టుగా నిన్ను దేవుడు నడిపిస్తాడు.
అలాగే యోహాను సువార్త 1 యోహాను 1 అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము హనోసినముగా గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడై యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రములుగా చేయును. ఏమంటున్నాడు? అయితే ఆయన వెలుగులోను ఆయన ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసంలోనికి మనం నడవబడతాము. ఎందుకంటే ఒక నీతిపరుడింట నువ్వు నడిస్తే నీవు కూడా నీతిపరుడుగానే కనిపిస్తావు. ఎందుకంటే ఆ వెలుగు నీ మీద కుమ్మరించబడతాయి. నువ్వెంత పాపివైనా సరే, నువ్వు ఎలాంటి జీవితం జీవించినా కానీ ఆయన యొక్క గుణాతిశయము నీ మీద పడుతుంది. ఆయన యొక్క వెలుగు నీ మీద కుమ్మరించబడుతుంది. ఆయన యొక్క మహిమ నీ మీద కుమ్మరించబడుతుంది. ఆయన యొక్క సమాధానము నీ మీద కుమ్మరించబడి ఆయన సత్యములోనికి నీవు నడిపించబడతావు. ఎందుకంటే నీ జీవితం ఇప్పటి వరకు ఎలా ఉన్నదో, నీ జీవితం ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందుల్లోనూ, ఎన్నో శోధనలోనూ, లేకపోతే చీకట్లో ఉండి లోకం ద్వారా నువ్వు బ్రతికేవేమో. అయితే నీ దేవుడు నీకేం చెప్తున్నాడంటే నిన్ను వెలుగులోనికి తీసుకొస్తా అంటున్నాడు. ఆయన పోలికలోనికి మారుస్తా అంటున్నాడు. నీతో పాటు ఉన్న సమస్తమును కూడా నీకు మారుస్తా అంటున్నాడు. ఎందుకంటే ఆయన యొక్క సత్యమును, ఆయన యొక్క గుణాతిశయమును నీకు మాదిరిగా నువ్వు ఎలాగైతే ఉన్నావో క్రీస్తులోనికి అలాగే మారిపోతావని దేవుడు రూఢిగా చెప్తున్నాడు అన్నట్టు. ఎందుకంటే లూకా సువార్త 16 చూడండి. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. ఎందుకంటే ఒక అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు, ఒక ఊరిలో ఒక అన్యాయస్తుడైన ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. అంటే ఒక దుకాణం పెట్టుకున్నాడు అనుకోండి. అయితే వారి దగ్గర పనిచేసేవాళ్ళు, ఆయన దగ్గర పనిచేసేవారు అనేకులు ఉన్నారు. అయితే వారిని మోసం చేస్తూ వచ్చాడు ఆయన. ₹1 ఇచ్చేసి ₹4, ₹2 ఇచ్చేసి ₹10, లేకపోతే వారికి అవసరం వచ్చినట్టుగా వారికి ₹100 ఇచ్చేసి ₹1000 ఎంచుకున్నాడు, రాసుకున్నాడు వాటిలో. అయితే ఈ మాట వారి యొక్క యజమానుడికి తెలిసినప్పుడు ఆ గృహ నిర్వాహకుడు ఏం చేశాడంటే వారిని అందరినీ పిలిపించి, అయ్యా, నేను ఇంతవరకు దోసుకున్నదంతా కూడా నీకు ఇచ్చేస్తాను. నీది ₹10 అని రాశాను కదా, నువ్వు ₹4 ఇవ్వు. నువ్వు ₹100 అని రాశాను కదా, నువ్వు ₹50 ఇవ్వు. నీకు ₹1000 అని రాశాను కదా, నీవు $500 ఇవ్వు అనేసి వెంటనే తన మార్పు చెందాడు ఆయన. ఆ గృహ నిర్వాహకుడు మార్పు చెందినప్పుడు ఆయన యొక్క యజమానుడు వచ్చినప్పుడు ఆయన హృదయం మారిపోయింది. అప్పుడు వరకు ఎంతో అందరిని పీడించుకుని తినే ఆ యొక్క మనిషి ఏమైపోయాడంటే ఆయన యొక్క జీవితాన్ని మార్చుకున్నాడు. ఆయన యొక్క జీవితాన్ని మార్చుకుని ఆ యొక్క యజమానుడు వచ్చే వరకు ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. అలాగే నీవు కూడా ఇప్పుడు వరకు పాపంలో జీవించేవేమో, పాపపు ఆలోచనలతో జీవించేవేమో, పాపపు మార్గంలో నడిచేవేమో. అయితే
నీ పట్ల కూడా దేవుడు అదే ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎందుకంటే నీ తప్పులు నువ్వు తెలుసుకుని నీవు దేవుని యొక్క మార్గంలో నడిచినప్పుడు, ఆ మార్గంలో నువ్వు నడిచినట్లు దేవుని యొక్క అధికారము నీ మీద కుమ్మరించబడుతుంది. దేవుని యొక్క కృప నీ మీద కుమ్మరించబడి ఆయన అప్పుడు వరకు చేసిన సమస్తమును క్షమించి బలా నమ్మకమైన నా దాసుడా అని ఆయన మెచ్చుకున్నాడు. ఎందుకంటే నీవు కూడా ఇప్పుడు వరకు ఎన్నో తప్పులు చేసి ఉంటావు, ఎన్నో మార్గాల్లో పడిపోయి ఉంటావు, ఎన్నో క్రియల్లో ఎంతో మందిని మోసం చేసి ఉంటావు. అయితే నీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు తెలుసుకుని పశ్చాత్తాపపడి నీ జీవితాన్ని మార్చుకున్నావు గనక నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. యేసయ్య పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. ఆమెన్.